గట్టిగా పూజ చేశారు కదా, ఎవరు మొక్కినో చెప్పమను. అబ్బో అమ్మా, బండి సంజయ్ గెలవాలని మొక్కిందాడు రాజురావు. మొక్కినావు, గట్టిగా మొక్కినావు కదా, నువ్వే మొక్కినావా? అబ్బో అంతకి చెప్తులే మరి, అంతేనా? మోడీకి ఎందుకు కొట్టాలి చెప్పు, నువ్వు మోడీకి ఎందుకు కొట్టేయాలి, ఎందుకు వేయాలి పూజే, ఎందుకు కొట్టేయాలి మనం? వెరీ గుడ్. ఇంకా చెప్పావు, నువ్వు చెప్పావు మోడీకి ఎందుకు కొట్టాలి చెప్పు. అక్కడ నువ్వు చెప్పి చెప్పరు, మీరు చెప్పరు వరకు తెలుసుకొని చెప్పాలి. మోడీకి ఎందుకు కొట్టాలి? ఫ్రీ అయోధ్యలో ఒక అయోధ్య గుడి కట్టిన కొట్టాలి. ఎదురు చూస్తారు. ఇంకా కేంద్రం గ్రామానికి ఇచ్చేది కేంద్ర పైసలు కాబట్టి మోడీ కొట్టేయాలి. ఇంకా రేషన్ బియ్యం ఇస్తున్నాడు మోడీ గారు. ఇంకా ఓకే వెరీ, ఇంకా మోడీ పైసలు వస్తున్నాయా? సిలిండర్ ఫ్రీ ఇచ్చాడు. మరి గిన్ని చెప్పారు. మొన్న ఇది కోటేదాక మొన్న ఉపాధి అన్ని కరెక్ట్ చెప్తారు, అన్ని మోడీ ఇచ్చే చెప్తారు. మరి మొన్న ఓటు ఎదిగేలే, ఇప్పుడు వేస్తారు. మొన్న ఎదిగేయాలి వేయాలి కదా. అంటే నేనే చెప్పాలి, అన్ని మీరే చెప్పారు. నేను మీకు తెలియదు కావచ్చు, నేను చెప్తాను మైక్ పట్టుకోండి, నాకు మీరు చెప్పబడతారు. అన్నికివే బియ్యం ఇస్తాడు, గ్యాస్ ఫ్రీ ఇచ్చాడు, అవును కదా, కనెక్షన్ ఇచ్చాడు, బాత్రూంలో పైసలు ఆయన ఇచ్చాడు, ఈ గ్రామ పంచాయతీలకు పైసలు కూడా ఆయన ఇచ్చాడు, ఉపాధి పైసలు ఆయన ఇస్తున్నాడు 100 రూపాయలకి. ఇక కమ్యూనిటాలు, శ్మశాన వాటికలు అన్ని పైసలను కూడా మోడీ ఇస్తాడు. కానీ ఈ ఫోటో కొంతమంది పెద్ద పెద్దలు పెట్టుకుంటారు, ఫోటో మోడీ ఫోటో ఇక్కడ పెట్టారు. ఇవి పెట్రోల్ అవసరం లేదు, మొత్తం తెలంగాణలో అందరూ గెలిచిపోయింది. ఇక మోడీ ఇచ్చే పైసలు తప్ప, మోడీ ఇచ్చే సంక్షేమ పథకాలు తప్ప వేరే ఒక్కరు కూడా ఎవరు ఇస్తారని తెలిసే. ఇక్కడే కాదు, ఏ ఊరికైనా కూడా మేము మోడీ కొట్టేస్తామంటున్నారు. గుడితో పాటు గుడి కంటే ముందు కూడా మోడీ సార్ మాకు అన్ని ఇస్తాం అనుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా గుడి కడతారు అనుకున్నారా మీరు? మీ కళ్ళారా చూస్తారు అనుకున్నారా? ఇవాళ మీరు చూసారు, మీ పిల్లలు చూసారు, మీరు చూసారు, మీ పిల్లలు చూసారు, మనవాళ్ళు మనవరాలు చూసారు. ఒకప్పుడు మరి చెప్పుదురు, అరే మా కాలంలో పెద్ద 100 ఏళ్ళు 70 ఏళ్ళు చెప్పుకుంటారు, మా కాలంలోకి ఇట్లా జరిగిందని చెప్పుకుంటారు. ఇప్పుడు మనమేం చెప్పుకోవచ్చు? రే మా కాలంలో గుడి కట్టారు, గుడి కట్ట కూడా చూసామని చెప్తారు, చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు రేడియో వచ్చింది, ఇప్పుడు టీవీలు డైరెక్ట్ చూస్తారు. అప్పుడు రేడియో ఇందురు, ఇప్పుడు టీవీలు చూస్తారు. కాబట్టి మోడీ పేదోడు, ఛాయంకున్న వ్యక్తి ప్రధాని అయింది కాబట్టి, ఇలా పేదోళ్ళ కష్టాలు, పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి ఇవాళ బియ్యం ఇస్తున్నాడు. వ్యాక్సిన్, మనం అందరూ వ్యాక్సిన్ తీసుకుంటారా? కరోనా ఇంజక్షన్ తీసుకుంటారా? ఎన్ని? 3 2 ఒక్కటంతే తెలుసా? అది పైసలు ఇచ్చినావా? పైసలు ఎలా? ఒక్కదానికి 5,000 10,000 రూపాయలు ఉంటుంది. ఇలా 5,000 10,000 రూపాయలు మీరు కట్టుమంటే ఇంతమంది కడుతురావాలన్నా మనం కడుదామా? ఇలా మనం మనకే ఫ్రీగా ఇచ్చాడు, ప్రపంచం మొత్తం ఫ్రీగా ఇచ్చాడు. ప్రపంచం మొత్తం మంది మోడీ గారికి కాళ్ళు మొక్కుతారు. ఈ దేశం కాదు, ఆ పక్క దేశంలో కూడా మోడీ గారికి కాళ్ళు మొక్కుతారు. అబ్బా మాకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి మా దేశంలో కాపాడిండి అని చెప్పాను. మోడీ గారు ఎప్పుడు మీకు బియ్యం ఇస్తా అని చెప్పలే, మీకు ఫ్రీ సిలిండర్ అని చెప్పలే, మీ గ్రామాల్లో పైసలు ఇస్తా అని చెప్పలే, ఏం చెప్పలే. చెప్పకుండా అయోధ్యలో గుడి మాత్రం కట్టిస్తాడు, డబ్బులు ఇచ్చాడు. ఇలా అయోధ్య మాత్రం కట్టించాడు. మిగతా ఎవ్వి చెప్పకుండా అన్ని చేసాడు, అవునా కదా? ఇప్పుడు మన ఓటేసారు. మీరు ఎవరు కొట్టేశారు? చేతికి మంచి వాళ్ళు అబద్ధం మాత్రం చేతికి వేస్తామంటున్నారు. ఎందుకు వేసారు? చేతికి వేపాలి. చేతికి దేనికోసం వేయాల్సి వచ్చింది? ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు ఇక మోడే, ఈ ఏడమైనా మోడీ ఎన్నికలు అంటున్నారు. ఇక మొన్న జాబ్స్, ఇంకా 6 గ్యారెంటీలు ఇస్తున్నారు కదా.
ఇచ్చిరా? మరి ఛాన్స్ మాకే గట్టనికి ఇష్టం, మరి మాకే ఆ ఛాన్స్ ఇప్పుడు ఇస్తే మాకు మొన్న ఎందుకు ఇవ్వలే? కాదు, అయ్యో ఇక్కడ మా వాళ్ళందరూ కొట్లాడేది ఇడ కాదవా? కాబట్టి కాదు, ఇప్పుడు కొట్లాడింది నేను కొట్లాడినా. ఎవరి కోసం కొట్లాడినా? మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడినా. నేను జైలుకి పోయినా, అవునా కదా? కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా? పోయినరా? పోలే. పోయినాం. ఉద్యోగస్తులు మాకు చెట్టుకోరు పుట్టగోరు చేసి కొట్లాడినా. నేను జైలుకి పోయినా. కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా? మీకు రుణమాఫీ ఇవ్వాలని చెప్పి కొట్లాడినా. కేసు పెట్టిన మీద కొనుగోలు స్టార్ట్ చేయాలని చెప్పి తిరుగుతా సూర్య పెడితే రాళ్లతో కొట్టిన, మళ్ళీ కాళ్ళు చేతులు తలకాయలు వలిగినాయి. మళ్ళీ నా మీద కేసు పెట్టారు. దళితుల కోసం కొట్లాడినాం, ఎస్సీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణంలో పేద రిజర్వేషన్ కోసం అన్ని కొట్లాడినాం. మరి మాకు ఓటేస్తారా, అటు ఓటేస్తారా? నా మీద ఎన్ని కేసులు తెలుసా? నా మీద 100 కేసులు ఇప్పుడు నా మీద. 2 సార్లు జైలుకి పోయినా. మీరు ఓటేసి గెలిపించాక ఇంట్లో కూర్చోలే, టీవీలు చూస్తారు కదా. నేను ఇంట్లో రెస్ట్ తీసుకోలే, తిరిగినా మీకోసం, తిరిగి కష్టపడి తిరిగినా. మీరందరూ పిల్లల పోతే అడిగిపోతారు. నా భార్య పిల్లల్ని నిష్పట్టి తిరుగుతున్నా బయట. నాతో పాటు మా కార్యకర్తలు తిరుగుతారు. మా కార్యకర్తలు కూడా ఒక్కసారి పేదల కోసం కొట్లాడితే పేదల రాజ్యం వస్తుందని చెప్పి కొట్లాడాం. లాస్ట్ మీరు ఏం చేశారు? మా తిండి నోటికాడ బుక్కను కొట్టుకపోయి కాంగ్రెస్ ఇచ్చారు, అవునా కదా? ఎందుకు ఓటేశారు? 2,500 రూపాయలు మీకు ఇస్తానన్నాడు మహిళలకు. మా మహాలక్ష్మి వచ్చింది, మీ అకౌంట్ చూసుకొని పైసలు పడేవచ్చు, పడేవచ్చు. 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిర్రా? ఎన్ని రోజులు ఇస్తున్నారు? 100 రోజులు ఇస్తున్నారు, అవునా కదా? ఇలాంటికి ఎన్ని రోజులు అయింది? 80 రోజులు అయిపోయింది, ఇంక 20 రోజులే. 2,500 రూపాయలు మీ అకౌంట్లో మహిళలకి ఇస్తాను. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తున్నాడు అక్కడ 1,00,000 రూపాయలు మహిళలకు ఇస్తారట. 2,500 ఇస్తారో 1,00,000 రూపాయలు ఇస్తారట ఆయన. 1,00,000 రూపాయలు ఇస్తారట ఆయన. మహిళలందరికీ కష్టపడతారు. ఉద్యోగాలు 50% మహిళలకు ఇస్తారు. ఆయన పార్టీలో 50% పోస్టులు ఇస్తున్నాడు ఆయన. మొన్న టికెట్లు ఇస్తేనే 50% టికెట్లు ఇవ్వలే మహిళలకు, ఇప్పుడు ఆయన ఇస్తారట. ఎట్లా రాడు, దేశంలో మోడీ తప్ప ఇంకోళ్ళు వస్తారా? కాబట్టి ఎట్లా రాడు కాబట్టి అన్ని ఇస్తా అంటారు. ఇక ఇలా 2,500 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తున్నారు, ఏలే కదా. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చినా మీకోనా 4,000 రూపాయలు? 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిండా? అవి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, అవి ఇయ్యలే. 15,000 రూపాయలు రైతు బంధు లెక్క భరోసా ఇస్తున్నాడు, అవి ఇయ్యలే. కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు, అవి ఇయ్యలే. 80 రోజులు అయిపోయింది, ఇంకా 20 రోజులు ఉన్నది. ఇక రేపో ఎల్లుండో ఎన్నికల కోడ్ వస్తుంది. అప్పుడు ఏం చెప్తారు? ఇద్దాం అనుకుంటే ఎన్నికలకు వచ్చింది ఇయ్యాలి అంటారు. మళ్ళా ఏం చేస్తారు? మళ్ళా మా కోటేస్తారా ఇస్తాడు, మళ్ళీ ఓటేస్తారు. ఇలా మోడీ సార్ ఏం లేకుండా ఇస్తుండ లేదా? మీకు ఏం చెప్పకుండా ఇస్తారు. మోడీ సార్ పైసలు లేకుండా గ్రామాలకు రోడ్లు కూడా రావు, ఒక్క పైసా రాదు, అవునా కాదా? కాబట్టి దయచేసి అట్లా, కాబట్టి దయచేసి ఆలోచించండి. మాయ మాటలు నమ్మద్దమ్మా. మీ అకౌంట్లో ఈ పైసలు ఇస్తాము, ఆ పైసలు ఇస్తాము, ఇవి వేస్తాము, అవి వేస్తాము అంటే నమ్మద్దు. ఎందుకంటే ఇప్పుడు మోడీ లాంటి ఆ మహానుభావుడు మీ పేదల కోసం పనిచేస్తే, పేదోళ్ళే ఇలా మోసం చేసి ఆయనకు ఓటేయకుండా ఇంకోళ్ళకి ఓటేస్తే, ఇప్పుడు మీకోసం మేము కొట్లాడితే మాకు ఓటేకపోయా. మా భార్య పిల్లలు ఏమంటారు? వాళ్ళ కోసం గంట కొట్లాడితే మీ జీవితాలు నాశనం చేసుకుంటారు, వాళ్ళ ఓటు మాత్రం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అంటారా? అన్నారా? ఈ రోడ్డు ఎవరు వచ్చి? ఈ రోడ్డు మోడీ పైసలే, ఈ రోడ్డు కూడా మోడీ పైసలే, అన్ని మోడీ ఇస్తారు. అన్ని చెప్తున్నారు చక్క మాకు. ఈ అదే తలకాయ పరిస్థితి మాకు. అన్ని చెప్తున్నారు, కొట్టాడింది మేమే, ఓడించుకు పట్టించింది. మిమ్మల్ని వస్తారా రేపటి నుంచి? 20 రోజులు, ఇంకా 10 రోజులు అయితే ఊర్లో ఆ కర్ణాటక పక్క రాష్ట్రంలో గిట్టే 6 గ్యారెంటీ అన్నారు. ఏం ఇప్పుడు సంవత్సరమే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? 500 రూపాయలకే సిలిండర్ అంటారు, 500 రూపాయలకే సిలిండర్ అంటారు, మళ్ళీ ఓటేస్తారు. ఇక ఏం చేస్తారు? 500 రూపాయలు సిలిండర్ ఇచ్చినాం కదా, ఇది ఇష్టం, అవి ఇయ్యమా అంటారు మళ్ళా. ఎందుకంటే జీతాలే పరిస్థితి లేదు, జీతాలకి పైసలు ఏంది, మీకెట్టిస్తాడు? ఎంచుకున్నారు. నేను ఇష్టపెడతాను. ఇప్పుడు ఈ 100 రోజులు అయిపోయినాక కాంగ్రెస్ వాళ్ళు ఇష్టపెడతాను. మీ అందరు రోడ్డుకి ఎక్కా, నేను కూడా రోడ్డుకి ఎక్కా, మీకోసం కొట్లాడు కదా. మళ్ళీ మేము కొట్లాడాలి, మేము కొట్లాడాలి, ఓటు మాత్రమే అటేయాలి. ఏడ ఫలితం దక్కింది, ఓటేస్తే నా ఏడు దక్కింది, అయిపోయి ఉన్న ఫలితం పీకింది, అయిపోయా. మళ్ళా 5 సంవత్సరాలు ఎవరేటో వస్తారో చచ్చిపోతాం మేము.
నేను వస్తాక నా విషయం చెప్తలేను, నా విషయం చెప్తలేనక్క. ఇక ఎమ్మెల్యే వెళ్ళి ఇప్పుడు ఎంపీ మీరు గెలిపిస్తారని చెప్పి అమ్మవారైనా ఎమ్మెల్యే ఆపి ఎంపీ మీకోసం మీకు సేవ చేసే అవకాశం ఇచ్చింది. అరే కరీంనగరే కాదు పార్లమెంట్ మొత్తం సేవ చేయమని చెప్పి అమ్మవారే ఆపినట్టున్నది మీ అందరూ ఓట్లు వేయించుకోవడానికి. అవునా కదా? కాబట్టి దయచేసి ఎందుకంటే రైతులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు డిఏపి కానీ యూరియా బ్యాగ్ కానీ వ్యవసాయం చేస్తారు కదా, యూరియా బ్యాగు అసలు రేట్ ఎంతనో తెలుసుకోరు. అసలు రేట్ ఎంత యూరియా బ్యాగు? మీకు వచ్చేది ఎంత? ఎంత దానికి అసలు రేట్ ఎంత? 2,500 రూపాయలు అసలు రేటు. మీకు వచ్చేది 269 మీకు వచ్చేది. కానీ బ్యాగు మీద అసలు రేటు ఉంటుంది, అదే ఉన్నది. బియ్యం ఫ్రీగా ఇస్తూ తీసుకుంటారు. బియ్యం రేట్ ఎంత? మరి ఫ్రీగా ఇస్తుంది మీకు, అవునా కదా? ఇప్పుడు యూరియా బ్యాగ్ కూడా అసలు రేట్ ఎంత? మీకు వచ్చేది ఎంత? 280 అనుకో. దాని మీద అసలు రేట్ ఎంత తెలుసా? దాని మీద 2,500 రూపాయలు. 2,500 ఎక్కడ 200 రూపాయలకి వస్తుంది. ఇంకా మిగతా 2,200 రూపాయలు ఓడిస్తారు, మోడిస్తారు. మీరు యూరియా ఫెస్టిసైడ్ షాప్ పోయి యూరియా బస్తాయి ఎంత 280 అని తీసుకొని వస్తున్నారు. కానీ 280 రూపాయలకు ఒక బస్తా యూరియా తయారవుతుందా? కానీ 2,500 రూపాయలు ఎవరు కడుతున్నారు? మోడీ సార్ కడుతున్నాడు. ఒక్క ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు? 2 బస్తాలు 3 బస్తాలు ఇస్తారు, అవునా కదా? అంటే ఒక్క ఎకరానికి 7,500 రూపాయలు మీకు ఇస్తాడు. ఎవరిస్తారు? మోడీ ఇస్తాడు. ఇలా మోడీ సార్కి ఓటేకుంటే యూరియా అంటే 7,500 రూపాయలు ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 7,500 రూపాయలకు మీకు మోడీ సార్ ఇస్తాడు, అవునా కదా? మరి డిఏపి ఎంత వస్తుంది? మీ డిఏపి 1,500 అనుకో, సరే ఓ 50 రూపాయలు అటు ఇటు. అసలు రేట్ ఎంత? అసలు రేట్ ఎంత తెలుసా? దాని మీద 3,500 రూపాయలు అసలు రేటు. అసలు రేటు 3,500 రూపాయలు. మీకు ఎంతగా ఇస్తారు షాప్లలో? 1,500కి ఇస్తారు. మరి మిగతా 1,500 ఎవరు కడతారు? మోడీ సార్ కడతారు. ఒక్క ఎకరానికి ఎన్ని బ్యాగులు వేస్తారు? 2 వేస్తారా? 2 అవి 3,000, అవునా కదా? ఇవి 3,000, అవి 7,500, దాదాపు 10,500. ఇక డిఏ పొటాషియం గిటాషియం అన్ని కలిపితే అవి 3,000 అవుతాయి. మీకు రైతు పైసలు ఇస్తారు, మోడీ పైసలు ఇస్తున్నాడు. అన్ని కలిపితే దాదాపు 15,000-20,000 రూపాయలు మీకు ఒక్క ఎకరానికి ఒక్క పంటకు 20,000 రూపాయలు ఓడిస్తారు. ఇప్పుడు మోడీ సార్కి ఇట్లా ఓటు వేయకుంటే డిఏపి యూరియా ఎంత కొనాలి మీరు? 3,500 రూపాయలకు యూరియా డిఏపి బ్యాగ్ వస్తుంది. ఒక్క యూరియా బ్యాగ్ ఎంత వస్తుంది? 2,500కి వస్తుంది కదా? ఇవన్నీ లెక్కలు చూస్తలేరు. ఒక్క పంటకే మీకు 20,000 న్యాయం చేస్తాడు. ఒక ఎకరానికి 2 ఎకరాలకు ఎంత ఇస్తాడు? 40,000 లాభం చేస్తుంది, అవునా కదా? కాబట్టి అన్ని ఆలోచించాలి. ఇప్పుడు మోడీ సార్ గెలవకుంటే ఏమవుతుంది? రేట్లు అన్ని పెరుగుతాయి. ఇక కాబట్టి అన్ని ఆలోచించారు. నేను ఏదో అవద్దం చెప్తున్నాను. ఇవన్నీ కూడా చూసి ఒక్క కులాలను చూడదు, ఈ కులం ఆ కులం చూడద్దు. రాముని గుడి మోడీ ఎవరి కోసం కట్టించాడు? ఒక కులం కోసం అందరు కట్టించారు, అందరూ పైసలు ఇచ్చారు. దానిలో మోడీ కట్టాలంటే ఒక్కరు కట్టరాదా? కానీ ఏం చేసిండు? అరే గుడికి మంచిగా 10 రూపాయలు చేస్తే ఈ గుడి నాది అనుకుంటారని చెప్పి చేసిండు. కాబట్టి ఈ దేశం వాళ్ళే నా కుటుంబం, ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబం మనమే ఆయన కుటుంబం. కాబట్టి దయచేసి మీరందరూ ఒక్కది కోట్లేరు. ఎప్పుడు ఒకటి మళ్ళీ వీళ్ళు వచ్చి మాయమాట చెప్తే నమ్మి మోసపోకండి. ఒక్కది కోట్లేసి మీరు పూర్తి గెలిపించి మళ్ళీ మోడీ గారు చేస్తే మళ్ళీ మీకు అనేక సంక్షేమ పథకాలు వస్తాయి. మీకు బియ్యం పట్టిన ఇచ్చుకుంటూ పోతాం, కొన్ని ఇబ్బంది వస్తే ఆదుకుంటాం. ఈ డిఏపి కానీ యూరియా కానీ అన్ని కూడా ఆయన ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అందరూ ఒక్కది కోటారు. మీరు ఓట్లయితే సరిపోదు, మీకు తెలిసిన మీ చుట్టపోళ్ళు ఎవరినా కూడా అందరికి చెప్పాలి. మేమందరం ఒక్కది కోటేస్తున్నాం, మీరు కూడా ఒక్కది కోటామని చెప్పే ప్రయత్నం చేయాలి. మేము ధైర్యంగా వచ్చు కదా. మళ్ళీ వీళ్ళు వచ్చి చెప్తే ఏం మాట, మళ్ళీ మాయమాట వినారు కదా, చెప్తలేరు గట్టిగా వినారు కదా, ఒక్కది కోటేస్తారు కదా. చాలా సంతోషం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా అంటే ఇంత చెప్తే మళ్ళీ గట్టిగా కూడా పడితే జై శ్రీరామ్, జై శ్రీరామ్. మద్దతు ధర మోడీ గారు రాకముందు మద్దతు ధర మీకు ఎంతుండే? 1,350 రూపాయలు ఉండే. ఎంతుండే? 1,350 రూపాయలు 2014 సంవత్సరం ఉండే మోడీ గారు రాకముందు. ఇప్పుడు ఎంత? 2,250, 10 రూపాయలు అడిగాడు, అవునా కదా? డబ్బులు చేసిన ఇంకో 10 అయితే డబ్బులే, అవునా కదా?
ఇంతకుముందు మీకు ఎంత 1300కే కింటాలు, ఇప్పుడు 2200. కాబట్టి ఏదైనా ఇక మా దురదృష్టం ఏంటంటే మేము చెప్తే మొదదాక ఆ కేసీఆర్ మా పేర్లు రానే, మోడీ గారు ఇప్పుడు రేషన్ బియ్యం మోడీ సార్తో మీరు ఏపో పడుతుంది, అవునా కదా? ఇప్పుడు రేషన్ షాప్ ద్వారా ఫోటోలు రోజు పెట్టుకుంటారు కేసీఆరే, అవునా కదా? ఇట్లా అన్ని ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటారు. ఫోటోలు పెట్టుకొని మీరు అందరూ అబ్బా మా సార్ కేసీఆర్ వచ్చిన ఓట్లు గుద్ది మా జీవితాల మొత్తం నాశనం చేసి పడేసారు అయిపోయి, అవునా కదా? 10 ఏళ్ళు ఓట్లు వేసారు, ఏ ఎన్నికలైనా కారు గుద్ది. కాబట్టి ఏమి అన్ని 3 సార్లు ఇస్తేనే పైసలు మనకు వస్తాయి. కాబట్టి ఇచ్చేటానికి ఓట్లు వేయాలి. ఇక పంచేటానికి పంచే అవకాశం మాకున్న మీరు మాకు ఓట్లు వేయలే. ఇలా ఇచ్చేది మోడీ, ఇప్పుడు పంచే అధికారం కూడా మాకు ఇస్తే ఏమవుతుండే, మీకు న్యాయం జరుగుతుండే. ఇప్పుడు 3 సార్లు పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు మీకు ఇస్తారా? ఏం చేస్తారు? మొత్తం సంపడే టీఆర్ఎస్ గుడిని మింగితే వీడి గుడి లింగాన్ని మింగుతారు వీళ్ళు. ఎవరు 3 సంవత్సరాలు ఊకోలే, ఏం చేస్తామక్క 10 సంవత్సరాలు మొత్తం ముంగీను. మరి మోడీ సార్ 2 లక్షలు ఇల్లు ఇచ్చిండా? 3 రూపాయలు ఇండ్లు ఇచ్చారు ఎవరికైనా? ఇచ్చారా? మరి ఏం 10 సంవత్సరాలు మరి మళ్ళీ ఊకుంటామంటే ఊకలే మోడదాక మీరు. ఇప్పుడు 100 రోజుల తర్వాత అడుగు, నేను మీ తరపు నేను అడుగుతా, నేను ఊకుంటానేది? నాకు కేసు కొత్త కాదు, నాకు జైలు కొత్త కాదు, నాకు ఏం కాదు. మీకోసం మీరు మాకు ఓట్లు వేస్తే పక్క కొట్లాడుడే, మీకోసం కొట్లాడుడే. నేను ఇంట్లో కూర్చుంటాను కాదు కాకపోవచ్చు, కానీ ఇళ్లలో కూర్చోరు. ఎట్లా కూర్చుకపోతారు పోలీసు వాళ్ళు, కేసీఆర్ సార్ ఎట్లా జైలు పంపుతారో మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు మా కుటుంబంతో గడపలే, నేను ఎప్పుడు 24 గంటలు పేదల కోసం కొట్లాడు, నేను మా కార్యకర్తలు అందరం. అందుకే ఏడవైనా మోడీ బండి సంజయ్ అంటున్నారా లేదా? కాబట్టి మళ్ళా మీకోసం కొట్లాడడం మేమే కొట్లాడాలి, మీకోసం బాధపడడం మేమే బాధలు పడాలి. బాధలు పడడానికి సిద్ధము, కొట్లాడడానికి సిద్ధం, కానీ మీరు సిద్ధంగా ఉండండి. కాబట్టి ధైర్యంగా పోవచ్చు కదా. చెప్పిన వాళ్ళ పేదలకు అంటావు, మళ్ళా ఏం చేయడు. మరి ఓటు వేసాక గట్టి ఇవ్వాలి, ఓటు గట్టిగా అంటే గుద్దకు మళ్ళీ ఓటు మిషన్ ఖరాబ్ అయింది. ఏడా ఎవరికి కేసీఆర్ ఇస్తావా? అయ్యో, ఎవరు కట్టినావు? సర్పంచ్ పంపుతా. అవునా? చేస్తా ఇతర కొట్లాడు, పక్క చేస్తా, ఈసారి చేస్తా. ఇస్తాను, చేస్తా. ఇప్పుడు సామె చడితే లైట్ ఏది లైట్ ఓటు వేస్తావు కదా గ్యారెంటీ. చలో పోవచ్చు మీకు గట్టిగా జై శ్రీరామ్, మీకు రాముని ప్రేమ లేదు, మీకు గట్టిగా జై శ్రీరామ్.